ఎస్, కీర్తన గ్రంథంలో ఉంటుంది. కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఓ బబులోను కుమారి నీ పిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు అని ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగానుకో, మీరు ఏం చెప్తారు సమాధానం? సో ఒకరి సిస్టర్ ఇద్దరేమో సమాధానం చెప్పారు, చదివామని. ఓ బబులోను కుమారి నీ పిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు అని ఉంటుంది బైబిల్లో. చెప్పండి సిస్టర్. ఒకవేళ మిమ్మల్ని అడిగాను వివరాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీ బైబిల్లో అంటే చంటి బిడ్డలో బండకేసి కొడితే దేవుని దీవెన ఉన్నట్లా, వారు దీవింపబడుతున్నట్లా అన్నట్లుగా ఉంటుంది. చెప్పారా? నడవకపోతే రైట్, ఓకే రైట్, మంచిది. రైట్, 137 కీర్తన, బుక్ ఆఫ్ సామ్స్ 137. ఓకే రైట్. మీరు అనేది నేనేమంటానంటే ఆ కాంటెక్స్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నరకానికి వెళ్ళిపోతారో మనం చెప్తారు, బాగానే ఉంది. బబులోను కుమారి నీ పిల్లలు ఒకసారి చదివిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బుక్ ఆఫ్ సామ్స్ 137, 137 కీర్తన చూడండి కావాలండి. 137 కీర్తన అండ్ నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. రైట్, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. సో మీరు అన్నట్టుగా ఇది బర్త్డే ఫంక్షన్లో చెప్తారు అనుకుందాం. ఇప్పుడు నేనే ప్రశ్న వేస్తాను. సో పసిపిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు అంటే పిల్లలు చెప్పిన మాట వెనకపోతే నరకానికి వేస్తారా? అదేనా దాని సమాధానం? బండ అంటే క్రీస్తు కదా, నడిపించాలని అర్థం. క్రీస్తు నడిపించాలి. మరి కొట్టు అంటే కొట్టు అనే దానికి నడిపించాలని చాలా తేడా ఉంటుంది కదా బ్రదర్. క్రీస్తు మార్గంలో నడవడమే క్రీస్తు. అవునా? ఇంకా సరే, నేను ఒక పద్యం చెప్తాను. మేడి పంట చూడు మేలిమయుడు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పెరిగివాని మదిని బెంకమేలాగురా, విశ్వదావి రామ వినురవేమ. ఎప్పుడు విన్నారు ఈ పద్యం? రైట్, సూపర్. రైట్. సో ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ఏంటంటే బ్రదర్ బర్త్డే ఫంక్షన్లో చెప్తారు, రైట్. తర్వాత అంటే దేవుని బండ అంటే క్రీస్తు అని, తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్లికేషన్ చెప్పారు, అనగా అన్వయింపు చెప్పారు. ఇలా నేను ఒక పద్యం చెప్పాను కదా, మేడి పండు చూడు మేడిమేయుడు, పొట్ట విప్పి చూడు పురుగులు అని. ఈ పద్యానికి అర్థం ఏంటి అని అడిగాను మిమ్మల్ని. అప్పుడు ఏం చెప్తారంటే, అంటే మిమ్మల్ని అడిగితే టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది, నేనే చెప్తాను. అలా స్కూల్లో టీచరు మేడి పండు చూడు మేడిమేయుడు, పొట్ట విప్పి చూడు పురుగులు అని పద్యం చెప్పారు. చెప్పిన తర్వాత స్కూల్లో పిల్లలు లేపి టీచర్ అడిగిందంట మొదటనే, ఒరే దీని అర్థం చెప్పరా అంటే, ఏం లేదు టీచర్, మేడిపండు చూసారా, మేడిపండులో పురుగులు ఉంటాయి, ఆ పురుగులు పైకి చూసేదానికి బాగుంటుంది, లోపలన్నీ పురుగులు ఉంటాయి అంతే టీచర్ అని అంట. మరి పిరికివాని మదిరి బింకం ఎలాగురా అంటే, ఏం లేదు టీచర్, పిరికివాడు కూడా పైకి ఎర్రగా బాగుంటాడు టీచర్, లోపల పురుగులన్నీ పట్టేసింటాయి టీచర్, మనకు లివర్కు కిడ్నీకి అన్నాడు. అవునా అన్నాడు. సరే కూర్చో అన్నాడు. ఇంకొకరిని లేపాడు, దీని అర్థం ఏంట్రా చెప్పరా అన్నాడు. మరి మేడిపండు దాని అర్థం ఏంట్రా అంటే వాడు ఒక విధంగా చెప్పాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పద్యానికి వివరణ అనేది వాళ్ళు చెప్తున్నట్లు వాళ్ళ ఊహల్లో ఉంది. ఏంటి ఆ ఊహలంటే, మేడిపండు పైకి ఎర్రగున్నట్టు, పిరికివాడు పైకి ఎర్రగుంటాడు అంటే నల్లగుండోళ్ళు పిరికోళ్ళు కాదు, ఎర్రగున్నటువంటి అబ్బాయిలు మాత్రమే పిరికోళ్ళు, ఎర్రగున్న అమ్మాయిలు మాత్రమే పిరికోళ్ళు అని చెప్పాడు ఒకడు. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? సో మేడిపండు చూడు మేడిమేయుడు, పొట్ట విప్పి చూడు పురుగులు అన్నాడు. సో ఎర్రగుండలు మాత్రమే పిరికోళ్ళు, సో నల్లగుండలు పిరికోళ్ళు కాదు అన్నట్టుగా ఒక్కొక్క అన్వయింపు చెప్తున్నారు. సో మై ఫ్రెండ్స్, నేనేమంటానంటే దట్స్ నాట్ ట్రూ. చరిత్ర ఏంటి అసలు ఈ శామ్ రావడానికి, అంటే ఈ కీర్తన రాయడానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను మొదట వచ్చి చూపిస్తాను. ఈ కీర్తన ఎందుకు రాశాడు, ఎందుకు ఆ పదం జరిగింది, ఇప్పుడు చెప్తా. దీనికి నేను సంబంధం చెప్తా చూడండి కావాలంటే. కీర్తన గ్రంథం అదే 137 మొదటి నుంచి చూద్దాం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. ఇలా చాలా ఇంపార్టెంట్. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుంటిమి. నేను ఎవరైతే దేవుని చిత్తం అయితే నా బ్రదర్ సంజీవ్ తేజ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులో నేను ప్రవక్తల గ్రంథాల గురించి చెప్పాను. ఒక ఫోల్డర్ ఉంటుంది ప్లేలిస్ట్ అని. ఆ ప్రవక్తల గ్రంథాల్లో హెచ్కేల్ గురించి చెప్పాను, అక్కడ ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చిన్న మాట చెప్తాను. హెచ్కేలు ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసి బానిసలకు వెళ్ళిపోతారు. ఎక్కడికంటే బబులోనుకు. అలా బానిసలుగా పట్టుకెళ్తున్నప్పుడు బబులోనీలు ఏం చేశారంటే, బలహీనులను, పేదవాళ్ళను, దరిద్రులను కోత కోసి చంపారు. అప్పట్లో బలహీనులు చంపేసేవారు. అప్పట్లో బలహీనులకు వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళు పోషించడం కంటే చంపేసేవాళ్ళు. అలా బబులోనీలు ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క పిల్లలను, భార్యలను, చంటి బిడ్డలను, గర్భవతులను చంపేశారు, నాశనం చేశారు. అలా నాశనం చేసి ఆ పసిపిల్లను చంపేసి వీళ్ళు బబులోను, మిగిలిన వాళ్ళందరినీ బబులోను పిలుచుకెళ్ళారు. ఆ బబులోను పిలుచుకెళ్ళిన తర్వాత ఏ పసిపిల్లలను అయితే ఈ బబులోనీలు చంపారో, పాయింట్ నోట్ చేసుకోండి, ఏ పసిపిల్లలను అయితే ఈ బబులోనీలు చంపారో అదే బబులోనీయులను
వాళ్ళు ఏ విత్తనం అయితే విత్తారో అదే విత్తనం ఒకరోజు కోస్తారు. అనగా అదే బబులోను నా పిల్లలు చంపారు కదా, బబులోనులారా మీ పిల్లలు కూడా చంపువాడు ధన్యుడు. అనగా మీరు ఏ శాపాన్ని విత్తారో అదే శాపాన్ని మీరు కోస్తారు. సో మీరు నా బిడ్డలు చంపారు. అందుకు అక్కడ రాస్తున్నాడు ఏమని, 137 కీర్తన మొదటి వచనం ఏమని, బబులోను నదుల ఎదుట కూర్చొనినప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. ఎందుకు ఏడుస్తున్నాడు? మీరు ఈ విషయం అర్థం అవ్వాలంటే విలాప వాక్యాలు చదవండి. ఈ విషయాన్ని నేను ప్రవక్తల గ్రంథం హెజ్కేల్ గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు బ్రదర్ ఎవరో చెప్పారు అంటే నేను ఎవరు తప్పులు పట్టట్లా. బండ గురించి బండ అంటే క్రీస్తు, బండ కొట్టడం అంటే క్రీస్తు కొట్టడం అని, లేదంటే ఇలా అని అర్థం. దాని పాయింట్ అది కాదు. దాని కాంటెక్స్ట్ ఏంటంటే, దాని సందర్భం ఏంటంటే, ఆనాడు బబులోనీయులు ఇశ్రాయేలు ప్రజలు పిల్లలను చంపారు. బబులోనుకు బానిసత్వంగా పట్టుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఏ విత్తనం విత్తారో రేపొద్దున అదే బబులోనులు అదే విత్తనం విత్తుతారు. ఇదే బబులోనులో తిరిగి దర్యావేషాన్ని రాజు వస్తాడు. వాడొచ్చి ఊతకోతకు వస్తాడు. రానున్న దినాల్లో టైం ఉన్నప్పుడు చరిత్ర ఇవన్నీ జ్ఞానం చెబుతాం. బట్ ఏంటంటే చాలామంది బైబిల్ చదవక, ఆ కాంటెక్స్ట్ అర్థం కాక తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి మై ఫ్రెండ్స్, బైబిల్ చదువుతున్నప్పుడు ఆ కాలంలో చరిత్రలో బబులోనులు సేమ్ అదే చేశారు. దానిని బట్టే ఈరోజు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చెప్తా. ఇప్పుడు సర్వసాధారణంగా మన పల్లెల్లో, నా చిన్నప్పుడు అనుకుంటా, మా అత్తగారు ఊరికి వెళ్ళినప్పుడు స్త్రీలు గొడవ పడుతున్నప్పుడు భలే ఉంటుంది. భలే ఉండడం తప్పుగా అనుకోబాకండి. అంటే వాళ్ళు ఎలా గొడవ పడతారంటే, ఈ నీళ్ళ దగ్గర, నా చిన్నప్పుడు బోరింగ్లు ఉన్నాయి అనమాట. బోరింగ్లు కొడతాం కదా, ఆ బోరింగ్ల దగ్గర, మోటార్ దగ్గర ఆ బోరింగ్ కొట్టుకుంటూ ఉండాలి. లేటుగా పోయినా, లేదంటే గొడవలు పడినా, చిన్న చిన్న గొడవలు పడినా జుట్టు పట్టుకోవడం, దుమ్మెట్టిట్ట ఎత్తడం, పోతావే నువ్వు నాశనమయ్యి అని దుమ్మెత్తడం కానీ ఇలా చేస్తాను కదా. అలా తిడుతున్నప్పుడు ఏమంటారు, నువ్వు మట్టి కొట్టుకుపోతావే, ఇంత అన్యాయం చేసావు నాకు, ఇంత ద్రోహం చేసావు నాకు, అన్యాయం చేసిన అని అంటారు సరే. అంటే నువ్వు నాకు అన్యాయం చేసావు కాబట్టి నువ్వు పోతావు మట్టి కొట్టుకొని, నువ్వు అన్యాయం చేసావు నీకు అన్యాయం జరుగుతుంది, నువ్వు నాకు అన్యాయం చేసావు కాబట్టి నీకు అన్యాయం జరుగుతుంది, దేవుడు చూస్తావు అని మాట్లాడతారు మన పెద్దలు కానీ పూర్వీకులు కానీ. ఎప్పుడైనా గొడవ చేయడం సేమ్ ఎగ్జాక్ట్గా ఇశ్రాయేలు ప్రజలు బబులోను నది ఒడ్డునున్నప్పుడు రాసిన కీర్తన ఇది. మళ్ళీ చెప్తున్నా, బబులోనులో నది ఒడ్డున కూర్చొని ఉన్నప్పుడు రాసిన కీర్తన. అంటే ఆ నది ఒడ్డున కూర్చొని బబులోనీయులు ఇశ్రాయేలు ప్రజలకు చేసినదంతా జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నారు. ఇంకొక చోట ఉంటుంది, నిరవంజ చెట్లను, వాళ్ళ సితారాలను నిరవంజ చెట్లకు తగిలించేసి ఏడుస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇదే ఇశ్రాయేలు ప్రజలు అదే సితారాలు పట్టుకొని యెహోవాను ఆరాధించేవాళ్ళు, దేవుడు స్తుతించేవాళ్ళు. అయితే దేవాలయం పడిపోయింది, దేవాలయం కోల్పోయింది, దేవాలయం కాల్చివేయబడింది, వీళ్ళు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు స్తుతి రావట్లే, దేవుని స్తుతించలేకపోతున్నారు, ఆరాధించలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సితారాలను తగిలించి బానిసత్వంగా ఉన్నారు, కన్నీరు, వేదన, బాధ. అందుకనే వాళ్ళ సితారాలు నిరవంజ చెట్లకు తగిలించేసి మౌనంగా నది ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఆ నది ఏంటంటే కేబారు నది. కేబారు నది ఒడ్డున, బబులోను ప్రాంతంలో కేబారు నది ఒడ్డున కూర్చొని ఏడుస్తుంటారు. అయ్యో బబులోను మాకు ఇట్లా చేశారు, మాకు ఇట్లా అన్యాయం చేశారు, అనగా మమ్మల్ని బానిసలకు తీసుకెళ్లారు, మా బిడ్డలు చంపారు, మాకు అన్యాయం చేశారు. అందుకు చివరిలో ప్రార్థన చేస్తూ, అనగా చివరిలో ఆ కీర్తన రాస్తూ మాకు ఏదైతే చేశారో, మాకు ఏ అన్యాయం అయితే చేశారో, మాకు ఏ ద్రోహం అయితే చేశారో అదే ద్రోహం, అదే అన్యాయం మీకు మీ పిల్లలు, బబులోను కుమారి నీ పిల్లలు కూడా అలా చంపువాడు ధన్యుడు అని దాని అర్థం. సో కాబట్టి కాంటెక్స్ట్ మిస్ అయింది అనుకో, డిఫరెంట్ వేస్ అర్థాలు వస్తాయి. ఇప్పుడు నేను అడిగాను కదా బండ అంటే, తప్పుగా అనుకోబడ్డ బ్రదర్. నా పాయింట్ ఆఫ్ ఏంటంటే, సో ప్లీజ్ రీడ్ విత్ కాంటెక్స్ట్, సందర్భ సహితంగా బైబిల్ చదవడం ప్రయత్నం చేద్దాం. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నానంటే, ఎప్పుడైనా మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు కానీ ఇలా అడిగినప్పుడు తప్పుడు దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు తప్పుగా అపార్థం చేసుకొని అన్ని జనుల ఎదుట, మతోన్మాదుల ఎదుట కించపరిచే విధంగా మాట్లాడి దేవుని నామానికి అవమానకరంగా వాక్యం అర్థం తెలియకోకుండా చాలామందిని కొత్త క్రైస్తవులను, కొత్తగా మారుమనసు పొందిన వాళ్ళు కృంగతీస్తుంటారు, బూతులు మాట్లాడుతారు, రకరకాలు మాట్లాడుతుంటారు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి. దేవుడు నిజంగా ప్రేమ కలిగిన వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు, మా ఆవేదన ఇదయ్యా, మా ఆవేదన ఇది, మా బిడ్డలు చంపారయ్యా, మా భార్యలు, మా గర్భాలు, మా చంటి బిడ్డలు బండకేసి కొట్టారు వాళ్ళు. ఎవరు? బబులోనులు. అదే బబులోను వాళ్ళు ఏమైతే చేశారో వాళ్ళకి బిడ్డలకు అదే చేశారు అని వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా లేదా కీర్తనపరంగా అలా ప్రార్థన చేస్తున్నారు. అదే కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం. రైట్.